వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషారాణి ఆర్ట్స్. మళ్ళీ పిల్లలు, మనం ఏ పని చేయాలన్నా మనకి ఏకాగ్రత అనేది చాలా అవసరం. దీనికి సంబంధించిన ఒక కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది హస్తినాపురం. విలువిద్యలో శిక్షణ పొందిన రాకుమారులు ధనుర్బాణాలు ధరించి నిల్చున్నారు. దూరంగా చెట్టు, దాని మీద పక్షి బొమ్మ ఉంది. ద్రోణుడు ముందుగా ధర్మరాజుతో, రాకుమారా, చెట్టును గమనించు, నీకేం కనపడుతున్నాయి అని అడిగాడు. పక్షితో పాటు చెట్టు, కొమ్మలు, ఆకులు కూడా కనబడుతున్నాయి అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. తర్వాత దుర్యోధనుడు, భీముడు మొదలైన శిష్యులందరినీ అదే విధంగా ద్రోణుడు అడిగాడు. వారు కూడా తమకు అన్నీ కనపడుతున్నాయనే చెప్పారు. తర్వాత ద్రోణుడు అర్జునుడితో, నీకు చెట్టు కనపడుతున్నదా అని ప్రశ్నించాడు. లేదని సమాధానం చెప్పాడు అర్జునుడు. మరి కొమ్మలు, ఆకులు కనపడుతున్నాయా అని అడిగాడు ద్రోణుడు. లేదని చెప్పాడు అర్జునుడు. మరి పక్షి కనిపిస్తుందా? మరలా లేదనే సమాధానం వచ్చింది. మరి నీకేం కనపడుతున్నది? పక్షి కన్ను అని సమాధానం వచ్చింది. ఆ లక్ష్యాన్ని ఛేదించు అని ద్రోణుణ్ణి నోటి నుండి మాట వచ్చేలోపే అర్జునుడు విడిచిన బాణం పక్షి కన్నును తాకింది. ఆ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులు మారుమ్రోగాయి. ఆనందంతో శిష్యుని ఏకాగ్రతను మెచ్చి గురుద్రోణుడు ఆశీర్వదించాడు. భారతంలోని ఈ ఇతివృత్తాన్ని గమనిస్తే అర్జునుడు తన దృష్టిని పూర్తిగా చేస్తున్న పని మీదే కేంద్రీకరించాడు. అలా మనస్సు ఒకే విషయాన్ని గురించి నిలకడగా ఆలోచించడమే ఏకాగ్రత అంటారు. ఊతద్దం ద్వారా సూర్యరశ్మి ఒకే చోట కదలకుండా ఉంచితే అది చెక్కను క్షణాలలో కాల్చిగలుగుతుంది. కానీ నేరుగా తాకే సూర్యరశ్మి ఆ చెక్కను కాల్చలేదు. అదేవిధంగా సాధారణమైన స్థితిలో మన ఆలోచనా శక్తి చెల్లాచెదురై ఉంటుంది. అదే ఆలోచనా శక్తిని మనం ఒకే విషయంపై ఉంచినప్పుడు త్వరగా నేర్చుకోగలుగుతాం. ఇది మనసుకు సంబంధించినది. మనసు ఒకే విషయంపై ఏకాగ్రతతో ఉండడాన్ని అభ్యాసం చేస్తే అన్ని విద్యలలోనూ రాణించగలుగుతారు. ఏ రంగంలోనైనా విజయం సాధించగలుగుతారు. పిల్లలు, మరి మీరు కూడా ఏకాగ్రతతో చదువుకుంటారు కదూ? మరో కథలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అందరికన్నా ముందుగా మీ మొబైల్ ని చేరడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ఉషారాణి.